ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు అంటే ఏదో అనుకున్నారు. కానీ ఒక F&B ఓనర్ని చూస్తే నాకు అదే అనిపించింది. ఆయన ఏం చేశారంటే చాలా కెఫేస్కి తిరిగి తనకు నచ్చిన చెఫ్ని ఒక కెఫే నుంచి తీసుకుని వచ్చారు. విత్ డబుల్ సాలరీ ఆఫర్ చేశారు. సో ఆ చెఫ్ కూడా చాలా ఇంట్రెస్ట్గా వచ్చేసారు. బట్ ఆ F&B ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఆ బిజినెస్ అనేది చాలా కొత్త. సో కంప్లీట్గా అదే చెఫ్ పైన డిపెండ్ అయిపోయారు. ఓకే, తను ఎవరైతే వెండర్ చెప్తారో వాళ్ళే, ఎవరు సప్లయర్స్ అయితే వాళ్ళే, ప్రతిదీ ఆ చెఫే చూసుకున్నాడు, హెడ్ చెఫ్. ఏమైందంటే లాస్ట్ వీక్ మేము వాళ్ళ అకౌంట్స్ ఇవన్నీ చెక్ చేసేటప్పుడు మాకు ఒక చిన్న డిస్టర్బెన్స్ కనిపించింది. మొత్తం అంతా చూస్తే ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది. అసలు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మేమే షాక్ అయ్యాం. ఆ చెఫ్ ఏం చేశాడు అంటే వెండర్తో టైఅప్ అయ్యాడు. సో సింపుల్ డీల్ కుదుర్చుకున్నాడు. ఓకే, ఈ అవుట్లెట్ నుంచి నీకు మంత్లీ 50,000 వస్తుంది కదా, ఆ ఆర్డర్ వాల్యూని నేను 1 lakh వరకు తీసుకెళ్ళిపోతాను, నాకు దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఇస్తాం. చాలా వరకు ఐటమ్స్ బిల్లులో మాత్రమే ఉంటున్నాయి, స్టోర్లో ఉండట్లేదు. బట్ ఇన్ టైంకి పేమెంట్స్ మాత్రం వెళ్తున్నాయి. F&B ఓనర్స్కి నా సజెషన్ ఒకటే, మీరు డబుల్ పేమెంట్ ఆశ చూపించినప్పుడు మీ దగ్గరకు వచ్చినాడు, వేరే వాడు చూపించినప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతాడు. మార్కెట్లో ఇట్లాంటి ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. థ్యాంక్ యూ.